1927వ సంవత్సరంలో మహద్ సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? 1927 సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మార్చి 20వ తారీఖున మహద్ సత్యాగ్రహాన్ని మహారాష్ట్రలో ప్రారంభించడం జరిగింది. మన దేశంలో మనం మార్చి 20వ తారీఖును సోషల్ ఎంపవర్మెంట్ డేగా జరుపుకుంటున్నాము. ఆల్ ఇండియా అన్టచబిలిటీ లీగ్ను స్థాపించిన ప్రముఖ వ్యక్తి ఎవరు? మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఆల్ ఇండియా అన్టచబిలిటీ లీగ్ను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈయన హరిజన్ మరియు యంగ్ ఇండియా, నవజీవన్ అనే పత్రికలను స్థాపించడం జరిగింది. బార్డోలి వీరుడు అని ఏ స్వాతంత్ర సమరయోధుడిని పిలుస్తారు? బార్డోలి వీరుడు అని సర్దార్ వల్లభభాయ్ పటేల్ను పిలుస్తాము. ఎందుకనగా 1928వ సంవత్సరంలో ఈయన గుజరాత్ రాష్ట్రంలోని బార్డోలి ప్రాంతంలో రైతుల కోసం ఉద్యమాలు చేశారు. అందుకే ఈయన్ను బార్డోలి వీరుడు అని పిలుస్తారు. అదేవిధంగా పటేల్ గారిని ఫాదర్ ఆఫ్ ఆల్ ఇండియన్ సర్వీసెస్ అని పిలుస్తాము. సత్యశోధక్ సమాజ్ అనే ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? జ్యోతిబా పూలే సత్యశోధక్ సమాజ్ అనే ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. స్క్వేర్ కిలోమీటర్కు 1102 మందితో బీహార్ మొదటి స్థానంలో హయ్యెస్ట్ డెన్సిటీ ఉన్న రాష్ట్రంగా ఉంది. అదేవిధంగా భారతదేశంలో డెన్సిటీ 382 స్క్వేర్ కిలోమీటర్కు. 2011 జనాభా లెక్కల ప్రకారం హయ్యెస్ట్ డెన్సిటీ ఉన్న రాష్ట్రం ఏది? అతి తక్కువ డెన్సిటీ ఉన్న రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ స్క్వేర్ చదరపు కిలోమీటర్కు 17 మందితో భారతదేశంలో అతి తక్కువ డెన్సిటీ గల రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ ఉంది. మన దేశంలోని సింధు నది మరియు వాటి ఉపనదులలో ఏ నదిలో అత్యంత ముఖ్యంగా డాల్ఫిన్స్ జీవిస్తూ ఉంటాయి? బియాస్ నదిలో. ఎందుకంటే అది ఎక్కువగా డాల్ఫిన్స్ పెరగడానికి అనువైన నది. స్వాతంత్ర్యానంతరం మన దేశంలో లాంగ్వేజ్ బేస్డ్గా ఏ సంవత్సరంలో రాష్ట్రాలను రికగ్నైజ్ చేయడం జరిగింది? మొదటిగా 1948లో ధార్ కమిషన్ను వేయటం జరిగింది. తర్వాత సంవత్సరంలో జేవీపీ కమిషన్ అనగా జవహర్లాల్ నెహ్రూ వల్లభభాయ్ పటేల్ కమిషన్ మరియు 1953లో పట్టాభి సీతారామయ్య తెలుగు రాష్ట్రాల కోసం పోరాడారు. అప్పట్లో ఆంధ్ర రాష్ట్రం మద్రాసులో కలిసి ఉండేది. ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాలలో రాష్ట్రపతి ప్రెసిడెంట్ రూల్ను అమలు చేస్తాడు? ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రాలలో రాజ్యాంగపరమైన పాలన జరగనప్పుడు గవర్నర్ రాష్ట్రపతికి రాష్ట్రపతి పాలనను సిఫార్సు చేస్తాడు. ఆర్టికల్ 352 ప్రకారం దేశంలో ఒక ప్రాంతానికి లేదా దేశం మొత్తానికి అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. ఇది సాధారణంగా యుద్ధాలు వచ్చే సమయంలో విధిస్తారు. ఆర్టికల్ 360 ప్రకారం ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మాత్రమే ఈ ఆర్టికల్ ప్రకారం ఎమర్జెన్సీని రాష్ట్రపతి విధిస్తారు. భారతదేశంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆర్టికల్ 360 ప్రకారం ఆర్థిక ఎమర్జెన్సీని విధించలేదు. కానీ ఆర్టికల్ 352 ప్రకారం అత్యవసర పరిస్థితిని 1962, 1971 మరియు 1975 సంవత్సరాలలో 3 సార్లు విధించడం జరిగింది.
ఆర్టికల్ 370 అనేది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఇవ్వబడిన ప్రత్యేక అధికారాల గురించి తెలుపుతుంది. వీటిని 2019 ఆగస్టు 5వ తారీఖున భారత ప్రభుత్వం తొలగించడం జరిగింది. సింధు నది ఉపనదులలో సట్లెజ్ నదిని పురాణాలలో శతుద్రి అని, చేనాబ్ నదిని అసిక్నీ నది అని. మానవ శరీరంలో గ్రోత్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేసే గ్లాండ్ ఏమిటి? పిట్యూటరీ గ్లాండ్. ఇది మెదడు పక్క భాగంలో ఉంటుంది. ప్యాంక్రియాస్ అనగా మన శరీరంలో మిక్స్డ్ గ్లాండ్. ఎడ్రినలిన్ గ్లాండ్ ఎడ్రినలిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ థైరాక్సిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. వెనిగర్లో ఉండే ముఖ్యమైనటువంటి పదార్థం ఏమిటి? వెనిగర్లో ముఖ్యంగా ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రుచికి పుల్లగా ఉంటుంది. వంట పదార్థాలలో దీనిని వాడుతారు. ఎసిటిక్ యాసిడ్ రసాయన నామం CH3COOH. ఆస్కార్బిక్ యాసిడ్ మరియు సిట్రిక్ యాసిడ్లు విటమిన్ సిలోకి వస్తాయి. మానవ శరీరం యొక్క టెంపరేచర్ను రెగ్యులేట్ చేసే పదార్థం ఏమిటి? హైపోథాలమస్. ఇది మెదడులో ఉంటుంది. హైపర్ టెన్షన్ మరియు ఆకలిని కూడా ఇది రెగ్యులేట్ చేస్తుంది. థాలమస్ అనే ప్రాంతం హీట్ మరియు కోల్డ్లను రెగ్యులేట్ చేస్తుంది.